బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిపి సజ్జనార్ నోటీసులు ఇచ్చారు. 7 కేసులు ఉన్న సజ్జనార్ సిట్ చీఫ్ గా ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. సిట్ చీఫ్ గా కొనసాగే అర్హత సజ్జనార్ కు లేదని అన్నారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని, లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిపి సజ్జనార్ నోటీసులు ఇచ్చారు. 7 కేసులు ఉన్న సజ్జనార్ సిట్ చీఫ్ గా ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. సిట్ చీఫ్ గా కొనసాగే అర్హత సజ్జనార్ కు లేదని అన్నారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని, లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిపి సజ్జనార్ నోటీసులు ఇచ్చారు. 7 కేసులు ఉన్న సజ్జనార్ సిట్ చీఫ్ గా ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ కు సిపి సజ్జనార్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, అయితే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు ఇది రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీస్తుంది. అయితే నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చీఫ్ ఏకంగా 3 క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారం మొదలైందని తెలుస్తుంది. అయితే అంతేకాకుండా సిట్ చీఫ్ గా విచారణ సరిగా జరగదని మరో కొత్త సిట్ ని ఏర్పాటు చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. అయితే ఈ యొక్క డిమాండ్ చేయడం వలన రాజకీయ వర్గాల్లో కూడా తీవ్రంగా కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించినటువంటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం అవి ఆధారాలు లేని బాధ్యతారహితమైన ఆరోపణలు అంటూ కూడా పేర్కొంటూ అధికారికంగా నోటీసులు అయితే జారీ చేసింది. సిట్ చీఫ్ పై ఆరోపణలు చేస్తే వాటికి తగిన ఆధారాలు చూపించాల్సిందేనంటూ కూడా, లేకపోతే అది సిట్ పరువు విశ్వసనీయత దెబ్బతీస్తున్నట్టుగా భావించాల్సి వస్తుందని లేఖలో స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ వ్యాఖ్యలు కొనసాగుతున్న దర్యాప్తుకు ఆటంకం కలిగించే కాకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రమాదం కూడా ఉందంటూ కూడా పోలీస్ శాఖ అభిప్రాయపడుతుంది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక సిట్ చీఫ్ పైన తను చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలు, కేసు నంబర్లు, పోలీస్ స్టేషన్లు, వర్తింపే సెక్షన్లు, కేసులు ప్రస్తుత స్థితి, అటువంటి అంశాలను 2 రోజుల్లో అందజేయాలంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పోలీసు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇది కేవలం వివరణ కోరే లేఖ మాత్రమే కాదని ఆరోపణలు నిరాధారణమైతే చట్టపరమైన చర్యలు తప్పవన్న సంకేతకంగా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఈ నోటీసు రాజకీయ కోణంలో మరింత ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న నేత కావడంతో ఆయన వ్యాఖ్యలను ప్రభుత్వంపై పరోక్షంగా దాడికి అధికార పార్టీ వర్గాలను చూస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షం మాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు నోటీసులు పంపుతున్నారా అంటూ కూడా విమర్శలు గుర్తిస్తున్నాయి. ఇవి ప్రజాస్వామ్యానికి ప్రమాదమా, లేక దర్యాప్తు ప్రక్రియ కాపాడే చర్యనా అనే ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. మొత్తానికి సిట్ చీఫ్ పైన చేసినటువంటి ఆరోపణలు, పోలీస్ కమిషనర్ జారీ చేసినటువంటి నోటీసులు, రాజకీయ నేతగా మారినటువంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారిపై తీసుకున్న ఈ కఠిన వైఖరి, ఈ 3 కలిపి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల కొత్త దుమారాన్ని లేపారు. ఇది నాణ్యమైన అంశంగా ముగుస్తుందా, లేక రాబోయే రోజుల్లో పెద్ద రాజకీయ పోరాటంగా మారుతుందా అనేది అయితే వేచి చూడాలి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.